ఫెయిల్ అయిందంటే ఈ కొత్తిమీర ఒక్కటేనండి. ఈ కొత్తిమీర అంటే అదే మనము మామూలు కొత్తిమీర కట్టలు తీసుకొచ్చుకొని వాటిని బాగా ఎక్కువగా కింద రూట్స్ ఉన్నాయని చెప్పేసి పైన కొత్తిమీర పెట్టి కట్ చేసి రూట్స్ పెట్టాం కదండి, అదైతే ఫెయిల్ అయిపోయింది. అది నాటాం కదా, అది ఇది పట్టుకుంటే పూడొచ్చేస్తుందండి. ఎందుకంటే లోపల రూట్స్ అన్ని కుళ్ళిపోయినట్లు అయిపోయి గ్రోత్ అయితే లేదు, బ్రతకలేదు అనమాట. తీసేసాము, మనం పెట్టిన వాటిని ఇది ఒకటే ఫెయిల్ అయింది. ఇది పుదీనా అయితే మాత్రం బాగా పాస్ అయిపోయిందండి. నేనైతే ఎందుకు పెట్టానంటే పుదీనానేమో కొమ్మలు పెట్టాము, కొత్తిమీర కూడా కొమ్మలు పెడితే ఎందుకు బతకని ట్రై చేశాను. మహా అయితే ఏముందండి, అది మనం వాడుకున్నాము, కింద రూట్స్ ఎక్కడ పెట్టాము, అదైతే ఫెయిల్ అయిపోయింది. ఇక మనకైతే ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అనమాట. ఇక దీంట్లోనే మనం ధనియాలు కూడా చల్లేస్తున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు వేరే పాటలో వేస్తే అక్కడ అనుకోకుండా టమాటా మొక్కలు మొలిసి వాటిని డామినేట్ చేసి ఉండనీయకుండా తరిమేసాయి కదా, అందుకని ఈ పాటలో ధనియాలు చల్లేస్తున్నాను. ఇవి మొక్కలు వచ్చాయంటే మళ్ళీ వీడియో చేసి చూస్తాను. ఈ కొత్తిమీర పుదీనా అయితే కలిసి ఉండాల్సిందే, తప్పదు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.